హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Antiretroviral therapy denotes the use of pharmacologic agents which are effective against HIV. HIV అంటే Human Immunodeficiency Virus which belongs to the class Retroviridae. అందుకనే దీన్ని యాంటీరెట్రోవైరల్ థెరపీ అని అంటాం. which is used chiefly in HIV positive patients. It is a lifelong therapy. సో ముందే పేషెంట్కి క్లియర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ వాడాల్సిందే అని. ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చిల్డ్రన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి, ప్రీ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, వీటన్నిటికీ మనం ఏఆర్టీని వాడతాం. వాట్ ఆర్ ద గోల్స్? టు రెడ్యూస్ వైరల్ లోడ్ టు లెస్ దాన్ 50 కాపీస్ పర్ ఎంఎల్. ఎలానో కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కుదరదు కాబట్టి మన గోల్ ఏంటి? కనీసం లెస్ దాన్ 50 కాపీస్ పర్ ఎంఎల్ తగ్గించాలి. CD4 కౌంట్ని పెంచాలి. ఆబ్వియస్గా ఇమ్యూన్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్ పెరిగి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఎక్కడ ఎవ్వరు హెచ్ఐవి పాజిటివ్ అని బయటపడ్డా అట్ దట్ మూమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్, ప్రెగ్నెన్సీ స్టేటస్ ఇమ్మీడియట్గా ఏఆర్టీ స్టార్ట్ చేసేస్తాం. ఎందుకు? వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేయడానికి. అట్లీస్ట్ ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ తగ్గుతాయి ఏఆర్టీ వాడుతున్నంతసేపు. నెక్స్ట్, డ్రగ్ రెసిస్టెన్స్ రాకుండా మల్టిపుల్ డ్రగ్స్ ఇస్తాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఆబ్వియస్లీ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎలానో ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కాబట్టి బతికినన్ని రోజులు వైరస్తోనే బతకాలి. ఆ బతికినన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి. ఫస్ట్ లైన్ డ్రగ్స్ వచ్చేసి అడల్ట్స్కి టీనోఫోవిర్, లామివుడైన్ కానీ, ఎంట్రీసిటబైన్ కానీ, ఇంకా డొల్యూటెగ్రావిర్, ఇది రెజిమెన్. నెక్స్ట్ చిల్డ్రన్లో అబకావిర్, లామివుడైన్, డొల్యూటెగ్రావిర్. చిల్డ్రన్స్లో ఏబిసి అని గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్ ఏబిసిస్ నేర్చుకుంటారు, అబకావిర్ ఇస్తాం. నియోనేట్స్లో అటజనావిర్, లామివుడైన్, రాల్టిగ్రావిర్. ప్రెగ్నెన్సీలో చెప్పాను కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టేటస్ ఏఆర్టీ స్టార్ట్ చేయాల్సిందే. పిల్లలకి ట్రాన్స్మిట్ అయితే వచ్చే బాధ ఎక్కువ దేంతో పోలిస్తే, ఈ సైడ్ ఎఫెక్ట్స్తో పోలిస్తే డ్రగ్స్ ఇస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీలో. సో వెంటనే స్టార్ట్ చేయాలి. టీనోఫోవిర్, ఎంట్రీసిటబైన్, రాల్టిగ్రావిర్ కావచ్చు, డొల్యూటెగ్రావిర్ కావచ్చు. న్యూబార్న్స్లో ప్రొఫైలాక్సిస్కి నెవిరపైన్ 6 to 12 weeks ఇచ్చుకుంటాం. హెచ్ఐవి మదర్కి, పుట్టిన బేబీకి రాకుండా ప్రివెంట్ చేయడానికి యాజ్ ఎ ప్రొఫైలాక్సిస్ నెవిరపైన్ ఇస్తాం న్యూబార్న్లో. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. CD4 సెల్ కౌంట్, వైరల్ లోడ్ చూసుకుంటాం. నెక్స్ట్ అన్ని బేసిక్ సిబిసి, ఆర్ఏబిఎస్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, టీబీ ఉందా, హెపటైటిస్ బిసి, అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ మెల్లిటస్, హైపర్ టెన్షన్, అదర్ కోమార్బిడిటీస్ ఉన్నాయా, అన్ని చెక్ చేసుకొని ఏఆర్టీ స్టార్ట్ చేసుకుంటాం. ఎన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి ఏఆర్టీలో? ఫస్ట్ ఎంట్రీ ఆర్ ఫ్యూజన్ ఇన్హిబిటార్స్. వైరస్ ప్రిడామినెంట్గా లింఫోట్రోపిక్ అనమాట. CD4 ఉన్న రిసెప్టార్ని మెయిన్ డోర్గా వాడుకొని ఓపెన్ చేసుకొని ఎంటర్ అవుతుంది సెల్ లోపలికి. సో మెయిన్ రిసెప్టార్ వచ్చి CD4, కో రిసెప్టార్స్ CCR5, CXCR4, వీటిని వాడుకొని వైరస్ ఎంటర్ అవుతుంది. ఇక్కడే మనం ఎంట్రీ ఇన్హిబిటార్స్ యూజ్ చేసి ఆపొచ్చు. ఏవేవి? ఎన్ఫువర్టైడ్, మెరావిరాక్. మెరావిరాక్ వచ్చి CCR5 బ్లాకర్ అనమాట. ఇక్కడ ఆపలేకపోయాము, వైరస్ ఎంటర్ అయిపోయింది. అయిపోయాక ఏం చేస్తుందంటే అన్కోటింగ్ జరిగి సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ రిలీజ్ అవుతుంది, వైరల్ ఆర్ఎన్ఏ. అది కాస్త డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏగా కన్వర్ట్ అవ్వడానికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అనే ఎంజైమ్ని వాడుకుంటుంది. నార్మల్గా ట్రాన్స్క్రిప్టేసెస్ ఏం చేస్తాయి? డిఎన్ఏని ఆర్ఎన్ఏగా, ఆ తర్వాత ఆర్ఎన్ఏ ప్రోటీన్స్గా మారుతుంది నార్మల్ ఇది. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది కాబట్టి ఆర్ఎన్ఏ డిఎన్ఏగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ని వాడుకుంటుంది. సో మనం దీన్ని బ్లాక్ చేయొచ్చు. వేటిని యూజ్ చేసి? ఎన్ఆర్టీఐస్ కావచ్చు, ఎన్ఎన్ఆర్టీఐస్ కావచ్చు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్. ఎన్ఆర్టీఐస్ అన్నిటిని న్యూక్స్ అని అంటాం. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్ వచ్చి ఎంట్రీసిటబైన్, అబకావిర్, లామివుడైన్, జీడోవుడైన్. న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్ వచ్చి ఒకటే, టీనోఫోవిర్, డిసోప్రాక్సిల్ ఫ్యూమరేట్ ఆర్ టీనోఫోవిర్ అల్లాఫెనమైడ్. ఇవన్నిటిని కలిపి మనం న్యూక్స్ అని అంటాం, ఎన్ఆర్టీఐస్. ఏ రెజిమెంట్లో అయినా మనం ఒక 2 ఎన్ఆర్టీఐస్ని వాడతాం. నెక్స్ట్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్, ఎఫావైరెన్స్, నెవిరపైన్, రిల్పివైరిన్, డెలావిర్డైన్. చిన్నపిల్లల్లో ప్రొఫైలాక్సిస్కి న్యూబార్న్స్లో వాడతాంగా నెవిరపైన్. ఇక్కడ ఈ క్లాస్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్. నెక్స్ట్ ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్, TEGRA ఉంటుంది డ్రగ్లో, ఈజీ కనిపెట్టొచ్చు ఏది ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్. రాల్టిగ్రావిర్, విక్టెగ్రావిర్, డొల్యూటెగ్రావిర్, ఎల్విటెగ్రావిర్.
ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది వైరస్? రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ని వాడుకొని వైరల్ డిఎన్ఏ ఫామ్ చేసుకునింది. ఈ వైరల్ డిఎన్ఏ కాస్త మన హోస్ట్ డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది, ఇంటిగ్రేట్ అవుతుంది. దేన్ని యూస్ చేసుకొని? ఇంటిగ్రేషన్ యూస్ చేసుకొని. ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్నే మనం ఆపడానికి ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ ఇస్తాం. ఒకసారి ఇంటిగ్రేట్ అయ్యాక మన సెల్లులో ఉన్న డిఎన్ఏని వాడుకొని దాని యొక్క బేబీస్ని పుట్టించుకుంటుంది, కొత్త కొత్త విరియాన్స్ని. దేని ద్వారా? ప్రోటీయేసెస్ ద్వారా. సో మనం ఇక్కడ విరియాన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా, వాటికి ప్రోటీన్స్ అందకుండా మనం ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ అటజనావిర్, యాంప్రినావిర్, ఫోసాంప్రినావిర్, దారునావిర్, లోపినావిర్, రిటోనావిర్, ఇండినావిర్, నెల్ఫినావిర్, సాక్వినావిర్. ఫైనల్గా కొత్త క్లాస్ ఆఫ్ డ్రగ్ కూడా ఉందన్నమాట, బయోలాజిక్. ఇది కూడా ఎంట్రీ ఇన్హిబిటరే. ఎగ్జాంపుల్ వచ్చి ఈ బ్యాలీజుమాబ్. మెయిన్ ఎంట్రీ డోర్ ఏంటి? మెయిన్ రిసెప్టర్ CD4. ఇది CD4ని బ్లాక్ చేస్తుంది. ఎలా ఇస్తాం? స్లోగా ఐవీ ఇన్ఫ్యూషన్ ఇచ్చుకుంటాం. 2000 mg స్టాట్. దీనికి ఎలాగో హాఫ్ లైఫ్ ఎక్కువ కాబట్టి బైవీక్లీ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత 2 weeks once 800 mg స్లో ఐవీ ఇన్ఫ్యూషన్. సబ్క్యూటేనియస్ రూట్ కూడా ఇవ్వచ్చు. మెయిన్ ఐవీ. కోబిసి స్టాట్. ఇది ఏఆర్టీ అయితే కాదు, కానీ ఏఆర్టీ డ్రగ్స్ కి బూస్టింగ్ గా పనిచేస్తుంది. యాజ్ ఎ బూస్టింగ్ ఏజెంట్ ఫర్ దారునావిర్, ఎల్విటెగ్రావిర్, అటజనావిర్. ఈ ఏఆర్టీ డ్రగ్స్ లో కూడా ఒక ఏఆర్టీ డ్రగ్ ఇంకొక ఏఆర్టీ డ్రగ్ కి బూస్టర్ లా పనిచేస్తుంది, రిటోనావిర్. మిగిలిన ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ కి బూస్టింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. సో దాన్ని కంబైన్ చేస్తుంటారు ఒక ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ ని రిటోనావిర్ తో. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దసిదాన్యా.